హాయ్ అండి, వెల్కమ్ టు వేరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి అయితే పెళ్ళి ముందు రోజు తీసిన వీడియో అన్నమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మైసూర్ బజ్జీ, అలాగే మసాలా ఉప్మా, పల్లి చట్నీ. మేము ఇలా లెగ్సి కాసేపు కబుర్లు అవి చెప్పుకునేసరికి అయితే టిఫిన్లు రెడీ అయిపోతున్నాయి. ఇంకా మధ్యాహ్నం భోజనం మొత్తం అంతా వంట వాళ్ళే చేసేస్తున్నారు కాబట్టి మాకు అసలు ఇబ్బంది ఏమీ లేదండి. ప్రశాంతంగా అయితే మా పనులు మేము చేసుకుని టిఫిన్లు అయితే చేసేసి పడుకుని కబుర్లు చెప్పుకుని ఇలా అయితే కాలక్షేపం అయిపోతుంది. ఈ పెళ్ళిలో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతేనే. ఇంకా తినడం, ఏదో కబుర్లు చెప్పుకోవడం, మళ్ళీ ఏదోటి మా పిన్ని ఇంకా డ్రింక్లు ఇవ్వడం, ఇంక ఇలా అయితే సరిపోతుందండి. ఇంక మేమైతే టిఫిన్లు అయితే చేసేసాము. చికెన్ కావాలా, మటన్ కావాలా, ఇదిగోండి ఇక్కడైతే ఇంకా రేపు పొద్దున్న పెళ్ళిలో విడిదింట్లో ఇవ్వడానికి అయితే 16 పళ్ళు అని ఉంటాయి కదండి. ఇంకా అవైతే రెడీ చేస్తున్నాం అన్నమాట. ఇక టిఫిన్లన్నీ అయిన తర్వాత ఇక్కడ అన్నీ సర్ది గిఫ్ట్ ర్యాప్ అయితే చేస్తున్నాం. ఇవన్నీ పెళ్లి కొడుకు వాళ్ళకి ఇవ్వాలి, అందుకని చెప్పేసి ఇంక ఇలాంటి పనులన్నీ ఓ పక్కన పెళ్ళికి సర్దుకునేవి పెళ్ళికి సర్దుకోవడం. అంటే రేపు ఒక్కొక్కటి చూసుకున్నాం అనుకోండి, రేపు మళ్ళీ నెతుక్కున్నట్టు ఉండదు కదండి. కానీ ఎంత ఒక్కొక్కటి చూసుకున్నా ఆ టైంకి ఏదో ఒకటి అవసరం పడతానే ఉంటుంది. ఇంకా అది మామూలే అనుకోండి. కాకపోతే మనం ముందు రోజు చేసేవి కూడా ఇంక ఇలా ఫుల్గా ఉంటాయి. ఇంకా అలాగే ఇంకా ఓ పక్కన అయితే మాత్రం మా బావగారు వాళ్ళు ఫుల్ బిజీగా ఇక్కడ పెళ్లి కూతురికి మాకు చాలా ఇంపార్టెంట్ అయింది మటండి బుట్ట అంటేనే. ఆ బుట్టలో కూర్చోబెట్టే మమ్మల్ని పెళ్లి బెట్ల మీదకి అయితే తీసుకెళ్తారు. ఇంకా ఆ బుట్టలు అయితే ఇంతకు ముందు అయితే బుట్ట అలాగే ఉంచి ఏదో ఒక కలర్ పేపర్ అయితే కట్టి తీసుకెళ్ళేవారు. కానీ ఇప్పుడైతే మాత్రం డెకరేషన్లు అవి చేస్తున్నారు కాబట్టి బయట కూడా దొరికితే చేసేసినవి. కాకపోతే మన ఇంట్లో చేసుకున్నంత ఇది రాదు కదా అని చెప్పి మా బావగారు అయితే ఇంక అన్ని మెటీరియల్స్ అయితే తీసుకొచ్చి, ఇక్కడ తుని దగ్గర కాబట్టి తుని వెళ్ళి మెటీరియల్స్ అయితే తీసుకొచ్చి ఇంక బావగారు చేస్తున్నారు. చాలా బాగా వచ్చింది ఇంక బావగారు. ఇంకా మా వాళ్ళు ఇంకా అందరూ అన్ని చేతులు వేసి మొత్తానికి బుట్ట అయితే మాత్రం చాలా బాగా అయితే చేశారు. ఇంకా అలాగే ఒక పక్కన మా పనులు మేము ఇంక అందరం సరదాగా ఒక కాసేపు ఇంకా స్వీట్స్ అన్నీ సర్దేసి ఫ్రూట్స్ స్వీట్స్ ఇంకేమేం పడతాయి ఏమేం కావాలి అంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవడం. ఇంక ఇలా అయితే మాత్రం జరుగుతుంది. ఇంక నాకు జలుబు ఎక్కువగా ఉండడం వల్ల అయితే నేను వీడియోలు అయితే సరిగా పెట్టలేకపోతున్నాను, వాయిస్ ఓవర్ ఇవ్వలేక. ఇంకో పక్కన అందరి పనులు బిజీగా, అప్పుడప్పుడే చుట్టాలు కూడా కొంతమంది అయితే చుట్టాలు వస్తున్నారు కూడా ఇంకా రేపొద్దున్నే కాబట్టి. ఇగోండి ఇలా అయితే కొన్ని సర్దేశాం, ఇలా ప్యాక్ చేస్తున్నారు. నేనైతే ప్లేట్లో పెట్టేసాను. ఇంకా కనుమ ప్యాకింగ్లు అయ్యి మా పెద్దొదిన గారు ఇంక వీళ్ళందరూ అయితే చేస్తున్నారు. మా సుధీర్ అయితే కొన్ని చేసేసాడు. ఇంక ఈ లోపు అయితే లంచ్ టైం అయింది. ఇంక లంచ్లోకి వచ్చేసి ఇవి గుత్తొంకాయ కూర ఒకటిను, ఇంకోటి ఏదో కూర సరిగా నాకు గుర్తులేదు. ఇంక భోజనాలు వచ్చేసినాయి. ఇంక భోజనాలు వచ్చేసరికి మళ్ళీ ఒక్కొక్కరికి అయితే మళ్ళీ ఇంక భోజనాలు పెట్టేసామాట అండి. రసం కూడా పెట్టారు ఆ రోజు అయితే. అంటే రోజు సాంబార్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంక ఈరోజు అయితే కొంచెం రసం పెట్టమన్నాం. ఇంకా అలాగే రసం, ములక్కాడ టమాటో కర్రీ. ఇంక ఈ భోజనాలు అయిన తర్వాత మళ్ళీ ఇంక రేపు ఆడవాళ్ళు అందరూ పెట్టుకుంటారు కదా అని చెప్పేసి ఇంకా మా పిన్ని అయితే పువ్వులు కూడా తెప్పించారు. ఇంకా ఆ పువ్వులు అయితే నేను కడదామనే కూర్చున్నాను, కానీ నాకు జలుబు ఎక్కువైపోయి కొంచెం ఫీవర్గా అయిపోయింది. ఇంకా అందుకని చెప్పి నన్ను అయితే లేచిపోమన్నారు. ఇంక నన్ను లేచిపోమని మా అత్తయ్య గారు అయితే ఒకరు చాలా ఫాస్ట్గా కడతారన్నమాట. ఇంకా ఆవిడకైతే అప్పు చెప్పేసి నేను లేచిపోయాను. ఇంకా బుట్ట అయితే మాత్రం చాలా టైం పట్టిందండి, కానీ ఫైనల్గా అయితే మాత్రం బుట్ట అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఇక్కడ పువ్వులు కూడా ఇంకా నేనైతే అప్పు చెప్పేసి ఇంక నేను బయటకు అయితే వెళ్ళిపోయాను. జలుబు చేస్తే అస్సలు ప్రశాంతంగా కూడా నాకు ఇది ఒక్కటే అనిపించింది, కానీ మిగతా అంతే బాగుంది. నా హెల్తే కొంచెం డిస్టర్బ్గా ఉంది. ఇంకా ఇక్కడైతే ఆడపడుచుకి ఒడిగట్టు బియ్యం కట్టేటప్పుడు ఇస్తారు కదా, ఒడిగట్టు సామానంతో పాటు టాయిలెట్ బాక్స్ అవి ఇవన్నీ చదువుతున్నారు. ఈ లోపు చేసేసిన ప్లేట్స్ అన్నీ అయితే కబోర్డ్ పైన అయితే పెట్టేసాం. కింద ఎక్కువ జ్వరం ఉంటారు కదా అని చెప్పేసి ఇంక ఈ లోపు అయితే ఈవినింగ్ స్నాక్ టైం అయితే అయ్యేసరికి అయితే మాకు మళ్ళీ పకోడీలు వేస్తున్నారు. అలాగే ఇంకా పక్కన టీ అయితే పెట్టేసి ఇంకో పక్కన అయితే ఆనియన్ పకోడీ వేస్తున్నారు అన్నమాట. ఇంక నేను అక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఎందుకు వచ్చానంటే మా అక్కళ్ళు అయితే పెళ్లి కూతురుతో పాటు కొంచెం చలివిడి పెట్టడానికైతే
చలివిడి చేద్దామని అయితే ఇక్కడికి బియ్యం ఆడడానికి అయితే వచ్చారు. ఇంకా అందుకని చెప్పి నేను వచ్చేసరికి అయితే ఇక్కడ పకోడీలు రెడీ అవుతున్నాయి. ఇంకా అలాగే పక్కన టీ కూడా పెట్టేశారు. మా అక్క అయితే చలివిడి కింద ఆడుతుంది. పాకం పెట్టాలా పెళ్లి కూతురుతో పంపడానికి. రేపటికన్నీ రోజు ముందే ముందుగా రోజు నిద్ర చేయాలి కదండి, అందుకే నిద్ర చేస్తుందని ఓ రోజు ముందే సంచి లోపల ఉన్నట్టుందండి. మామూలు సంచనండి, ఈ లోపల ఉన్నట్టుంది. చూసారు కదా బొట్ట అయితే ఎంత బాగా వచ్చిందో. ఇంకా చాలా బాగుందండి బొట్ట అయితేనే, చాలా నీట్గా కూడా చేశారు. ఇంకా అలాగే బొట్ట అయిపోయిన వెంటనే ఇక్కడైతే కొబ్బరి బొండాలు అయితే చేస్తున్నారండి. అయితే కొబ్బరి బొండాలు కదా బొండం, ఇంక దానికైతే పెయింట్ వేస్తున్నారు. ఇంకా అది ఇవాళ ఆరితే ఇంకా రేపు పొద్దున్న దాన్ని రెడీ చేస్తారంట, సాయంత్రం పెళ్ళి కాబట్టి. అలాగే పక్కనైతే తలంబ్రాల కోసం కొబ్బరి చెక్కలు కూడా డెకరేషన్ చేస్తున్నారు. ఇంకా మా అక్క అయితే చలివిడి కూడా చేసేసింది. నేను బయటికి వెళ్ళాను పని ఉండి, ఇంకా వెళ్ళి వచ్చేసరికి అయితే చలివిడి అయితే అయిపోయింది. అది కూడా తీద్దామని అనుకున్నాను. ఇంకా తర్వాత ఈవినింగ్ వచ్చి ఇంకా అపర్ణ వాళ్ళ పిన్ అయితే పెళ్లి కూతురుని అయితే చేశారు. అంటే రోజుకి ఒక్కొక్కరు ఇద్దరు చేస్తారు కదండి. ఇంకా అలా అయితే తను అప్పుడే రావడం వల్ల ఇంకా అప్పుడు చేశారన్నమాట. ఇంకా మాకు తాంబూలాలతో పాటు ఇలా బాక్సులు కూడా తీసుకొచ్చారు గిఫ్ట్ చేయడానికి. ఇంక మాకు ఇవన్నీ అయ్యేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ భోజనాలు అది చేసి అసలు చిన్నగా కొంచెం మెహందీ పెట్టుకోవడం కొంచెం వీడియో తీద్దామని అనుకున్నాను. కాకపోతే ఇంకెవరికి కుదరలేదు. మా భవానీ ఏమో బయట పని ఉంటే వెళ్ళింది, అది వచ్చేసరికి కూడా కొంచెం లేట్ అయిపోయింది. ఇంక ఇవన్నిటి వల్ల మాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ పోయి సరిగా చేయలేదు అన్నమాట. అంటే అప్పటికే 11, 12 అలా అయిపోయింది. ఇప్పుడు మేమంటే పోయినా పర్వాలేదు, మా అపర్ణకు మళ్ళీ నిద్ర లేకపోతే సరిగా సెట్ అవ్వదు కదా అని చెప్పేసి ఇంకా అపర్ణ వరకు అయితే పెట్టేసి ఇంక మేము కూడా కొంచెంగా పెట్టుకున్నాం అన్నమాట అండి. కానీ చాలా బాగుంటుంది, అసలు టైం తెలియట్లేదు, ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నాం మేము ఇక్కడైతే. నేను మా భవానీ కూతురు పెడుతుంది మహేష్. నేను పొద్దున్న నుంచి చెప్పుంటే నేను పెట్టించేసుకుంది నీ వాటికి, అదేమో నాకు చెప్పలేదు అన్నమాట. నేను పెడతాను, నాకు వచ్చు అని చెప్పేసి ఇంక లాస్ట్లో అందే పిన్ని నేను పెట్టినా అత్తా నీకు అని చెప్పేసి పెట్టయితే అన్నాను. కానీ నిజంగా చాలా బాగా పెట్టింది అది. పాపం చాలా ఓపిక్గా కూడా పెట్టింది. ఇంకా అందరికీ పెట్టింది, మా భవానీ మాత్రం మా అపర్ణ వరకు పెట్టింది. ఇంక ఇదైతే అందరినీ కవర్ చేసేసిందిలేండి. ఇంక ఇలాగైతే మాత్రం మా పెళ్ళింట్లో సందడి అయితే ఇలా ఉంది. మా అపర్ణ మా ప్రవీణ్ గారికి అయితే మీరు అందరూ విష్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి, ఇంకా పెళ్లి వీడియో కూడా ఉంది, అదైతే అప్లోడ్ చేస్తాను రేపు ఎల్లుండో చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.